నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, డిఎన్ఏ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలి, ప్రధాని మోదీ. ప్రధాని చేస్తోంది దేశానికి మంచిది కాదన్న ఢిల్లీ సీఎం. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు, అక్కడి నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు తీసుకువచ్చారు. స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు ఆయన్ను ప్రొడ్యూస్ చేశారు. మద్యం పాలసీ స్కామ్ లో ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో రిపోర్టర్లు కేజ్రీవాల్ ని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేస్తుంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో దాఖలు చేసుకున్నది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదిస్తున్నారు. अरविंद जी, पूरा इंडिया गठबंधन के लाभ के लिए जुटा रामलीला मैदान, क्या कहेंगे? मंत्री जी जो ये कर रहे हैं ये देश के लिए अच्छा नहीं है. अरविंद जी, पूरा इंडिया गठबंधन के लाभ के लिए जुटा रामलीला मैदान, क्या कहेंगे? मंत्री जी जो ये कर रहे हैं ये देश के लिए अच्छा नहीं है. రాబోయే 10 ఏళ్లలో దేశం ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఎందుకంటే ప్రపంచ దేశాల ప్రభావం భారత్పై పడకుండా ఉంటుందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కావలసినంత పని దొరుకుతుందని అన్నారు. భారత స్వయం సమృద్ధి సత్తాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్యాంకింగ్ రంగం లాభదాయకంగా మారిందని అన్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం ఆర్బీఐ తీసుకున్న చర్యల వల్ల క్రెడిట్ గ్రోత్ జరుగుతోందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2018లో 11.25% ఉన్న ఎన్పీఏలు 2023 సెప్టెంబర్ నాటికి 3% పడిపోయినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం బ్యాంకులో 15% క్రెడిట్ గ్రోత్ నమోదవుతోందని అన్నారు. ఈ ప్రగతిలో ఆర్బీఐ కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ ప్రశంసించారు. तेज ग्रोथ को सर्वोच्च प्राथमिकता देते हुए ट्रस्ट और स्टेबिलिटी पर भी उतना ही फोकस करना है. मैं आरबीआई को उसके लक्ष्यों और संकल्पों के लिए भी शुभकामनाएं देता हूं. साथियों, आप सभी अपनी फील्ड के एक्सपर्ट्स हैं. आप जानते हैं कि देश की अर्थव्यवस्था, हमारी जीडीपी काफी हद तक मॉनेटरी और फिस्कल पॉलिसीज के कोऑर्डिनेशन पर निर्भर करती है. मुझे याद है जब 2014 में रिजर्व बैंक के 80वें वर्ष के कार्यक्रम में आया था, तब हालात एकदम अलग थे. भारत का पूरा बैंकिंग सेक्टर समस्याओं और चुनौतियों से जूझ रहा था. एनपीए को लेकर भारत के बैंकिंग सिस्टम की स्टेबिलिटी और उसके भविष्य को लेकर हर कोई आशंका से भरा हुआ था. हालात इतनी खराब थी कि पब्लिक सेक्टर बैंक्स देश की आर्थिक प्रगति को जरूरी गति नहीं दे पा रहे थे. हम सभी ने वहां से शुरुआत की और आज देखिए, आज भारत के बैंकिंग सिस्टम को दुनिया में एक स्ट्रांग
और सस्टेनेबल सिस्टम माना जा रहा है। जो बैंकिंग सिस्टम कभी डूबने की कगार पर था, वो बैंकिंग सिस्टम अब प्रॉफिट में आ गया है और क्रेडिट में रिकॉर्ड वृद्धि दिखा रहा है। फ्रेंड्स, आप भी जानते हैं कि सिर्फ 10 साल में इतना बड़ा परिवर्तन आना आसान नहीं था। ये बदलाव इसलिए आया क्योंकि हमारी नीति, नियत और निर्णयों में स्पष्टता थी। ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ముందుగా ప్రచారం జరిగినట్లే ఆమె కడప లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఢిల్లీలో సోమవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ సిఈసి సమావేశంలో ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని గుబిల్లురుతోంది. ఏపీసీసీ అధ్యక్షురాలుగా వారసురాలుగా వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసింది అధిష్టానం. కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల నిలబడనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి తన కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రాజమండ్రి పార్లమెంటు బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు సమాచారం. అలాగే కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లం రాజు, విశాఖ ప్లాంట్ బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, ఏలూరు లోక్సభ ఎన్నికల బరిలో లావణ్య పోటీ చేయనున్నారు. ఇక అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, రాజ్యంపేట నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నజీర్ అహ్మద్, చిత్తూరు నుంచి చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహిన్ పేర్లు వినిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల గురించి, క్యాండిడేట్ల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు సిఈసి మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. ఈ సిఈసి మీటింగ్లో 114 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లను, 5 మంది ఎంపీ క్యాండిడేట్ల పేర్లను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ లిస్టుని రేపు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. మిగతావి కూడా త్వరలోనే, వారం రోజుల లోపలే మిగతా లిస్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా. సిఎస్ గారు చెప్పిన విషయము, 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ, ఆ పైన వారం రోజులు అందాజుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు. అంటే పెన్షన్ అందుకోవడానికి 10 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు 10 రోజులు టైం పడుతుంది అని
ఎందుకు చెప్తున్నట్టు ప్రభుత్వానికి మేలు చేయడం, వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది, పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి, డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం. కొత్తపాలెంలో వన్యప్రాణులు స్వాధీనం. వన్యప్రాణులను విక్రయించే వ్యాపారులు గోపాలపట్నం కొత్తపాలెంలో పెంపుడు జంతువులు ముసుగులో వన్యప్రాణులతో వ్యాపారం చేస్తున్న 2 వ్యక్తులు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి చాకచక్యంగా పట్టుకున్నారు. వన్య ప్రాణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాలు. సంతోష్ నగర్ గ్రామానికి చెందిన పిల్లి నాగేశ్వరరావు పెంపుడు జంతువుల్ని విక్రయిస్తూ ఉంటాడు. ఆయన వద్ద వన్య ప్రాణాలు ఉన్నాయని సమాచారం అందడంతో ఏసీబీ ప్రసాద్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి నాగేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. నాగేశ్వరరావు ఇంటి వద్దనున్న 15 నక్షత్ర తాబేళ్లు, మరో 2 నెమలి పిల్లలు, జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. మరొక వ్యక్తి గాజ్వాక గుండేసి శ్రీనివాసరెడ్డి అనే వ్యాపారి నుండి నక్షత్ర తాబేలను పోలీసులకు వెల్లడించారు. అలాగే కొద్ది రోజుల ముందు నర్సీపట్నం నుండి నెమలి గుడ్లను తీసుకువచ్చిన తన ఇంటి వద్ద గుడ్లను పొదించి పిల్లలను చేసి వాటిని పెంచుతున్నట్టు పేర్కొన్నాడు నాగేశ్వరరావు. పట్టుకున్న వన్య ప్రాణాల్ని అటవీ శాఖ సిబ్బందికి అప్పగిస్తున్నట్లు గోపాలపట్నం లండన్ ఎస్ఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడుల్లో సిఐ మల్లేష్, ఎస్ఐ భరత్ రాజా మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎప్పటిలానే పింఛన్లు వారి ఇళ్లకే అందించాలి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎప్పటిలానే పింఛన్లు వారి ఇళ్లకే అందించాలని, పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన కార్యాలయంలో పంపిణీ కాని పెన్షన్లను మామూలుగా వారింటింటికి చేరాలని సోమవారం గాంధీజీ స్ఫూర్తితో ఆయనకు నివాళులు అర్పిస్తూ గంటసేపు మౌనవ్రతం పాటించారు. మౌనవ్రతానికి ముందుగా జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ సంఘీభావం తెలిపిన సీఎం రమేష్లు మాట్లాడుతూ 66 లక్షల మంది పింఛన్దారులను కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వకుండా చేసిందని ఆయన అన్నారు. పంపిణీకి వాలంటీర్లు లేకపోతే ఆపడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ప్రభుత్వ సిబ్బంది, సచివాలయ సిబ్బంది లేరా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు, లోక్సత్తా పార్టీ నాయకుడు బీశెట్టి బాబ్జీ తదితరులు మాట్లాడుతూ తక్షణమే యథావిధిగా పంపిణీ జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా బీశెట్టి బాబ్జీ, టీడీపీ నాయకులు బీఎస్ఎం కె జోగినాయుడు, మల్లా సురేంద్ర, మాదంశెట్టి, చిన్నతల్లి నీలిబాబు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పొలనాటి అప్పారావు, కాయల ప్రసన్నలక్ష్మి, జనసేన నాయకులు బుదిరెడ్డి చిన్న, పావాడ కామరాజు, తాడి రామకృష్ణ, దూలం గోపి, మల్లా శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోగలుగుతారు? ఇది చాలా అన్యాయమైన చర్య. ఈ ప్రభుత్వం నిజస్వరూపం పెన్షనర్లు కూడా తెలిసింది. ఎంతవరకు పెన్షనర్లకి తెలియలేదు. ఇంటికి వస్తుందని పాపం చాలా ఆనందపడేవారు ముసలి వాళ్ళు, కానీ 60, 70, 80, 90 సంవత్సరాల వాళ్ళు. ఇప్పుడు అటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తప్పితే ఎన్నికల కమిషన్ కానీ కోర్టు కానీ ఏం చెప్పింది? స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించవద్దు, ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి వారు ఏ రాజకీయ పార్టీలకి తిరగడానికి వీల్లేదు, వారి దగ్గర ఉన్న ఫోన్ కానీ సిమ్ కానీ అన్నీ తీసుకోవాలి, వారి దగ్గర ఉన్న డేటా అంతా తీసుకోవాలని ఒక కోర్టులో ఆదేశాలు ఇచ్చాయి, ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చాయి. అంతవరకే ఆదేశాలు ఇచ్చాయి తప్పితే పెన్షన్ తీసుకున్న వ్యక్తులకి పెన్షన్ మీరు ఇవ్వడానికి వీల్లేదని ఏ ఒక్క దగ్గర ఆదేశం లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో పెన్షనర్స్కి అంతా కూడా ఇబ్బంది పెట్టాలని, వారికి ఇటువంటి ఇబ్బంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వల్ల కలిగిందనేటువంటి భ్రమ సృష్టించాలనేటువంటి ఒక కుతంత్రంతో, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో వాళ్ళకి కుతంత్రాలు తప్పితే నీతి అయినటువంటి సవ్యమైనటువంటి పరిపాలన అందించడం చేత కాదు ఈ ప్రభుత్వానికి. అందుకే దీన్ని కూడా ఆఖరికి పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులను కూడా రాజకీయాలకి వాళ్ళు బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయానికి మేము నిరసన తెలియపరుస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల చేత, సచివాలయ సిబ్బంది చేత
గతంలో ఏ రకంగా అయితే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరిగిందో అదే విధంగా మీకు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది ద్వారా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారాలు. ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసి దోచుకున్నారో అది కాకుండా ఈరోజు ప్రభుత్వంలో నిజంగా చూస్తే డబ్బులు లేవు, ఉద్యోగస్తులకు ఇంకా జీతాలు లేవు. చాలా గవర్నమెంట్కి సప్లై చేసిన వాళ్ళు కానీ, గవర్నమెంట్లో చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు కానీ, కాంట్రాక్టర్లకు కానీ ఎవరికి కూడా దాదాపు 40-50 వేల కోట్ల పెండింగ్ పెట్టుకొని కేవలం వారి దగ్గరున్న ఆ 4-5 మంది రెడ్లకు, ఒకటి మిథున్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, అలాగే విశ్వేశ్వర్ రెడ్డి అని సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్, ఇలాంటి కాంట్రాక్టులు 5-6 మంది రెడ్లకు రాత్రికి చిన్న చిన్న బిల్స్ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అలాంటివి కొన్ని వేల మందికి, లక్షల మందికి పెండింగ్ ఉన్నాయి. వారికి అందరికీ ఇవ్వకుండా లోన్ తీసుకొని వచ్చి ఆర్బీఐ నుంచి రాత్రికి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకొని వారితో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి, ఇక్కడ బొత్స సత్యనారాయణ కాన్స్టిట్యున్సీకి మాత్రమే బిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు. డబ్బులు రావాలంటే ఇంకా టైం పడుతుంది. అది ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో ప్రభుత్వానికి, దేని ప్రతిపక్షాలపైన తోసేయాలి. నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ వేశాడు. దానివల్ల వాళ్ళు ఎలక్షన్ సాఫీగా జరగాలి. ఎలక్షన్లో ఈ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్స్ ఉండకూడదు. వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీకి కొంతమంది పనిచేస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలనుకుంటే అందరికి కూడా అకౌంట్స్ ఉన్నాయి. మిగతా స్కీమ్స్ అన్నీ కూడా అకౌంట్లకే డబ్బులు పోతున్నాయి. ఈ ఒక్క పెన్షన్స్ మాత్రం వాలంటీర్ల ద్వారా ఇచ్చింది. ఎందుకంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి తీసుకొని వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్లు వాలంటీర్లు పోయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు 10 సార్లు చెప్తే వారికి జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి ఫీలింగ్ పోయేదాని కోసం ఈ ప్లాన్ వేశాడు. అది ఎలక్షన్ కమిషన్ పసిగట్టి ఈ ఎలక్షన్ టైంలో చేయకూడదు అని చెప్పేసి చెప్తే కోర్టు ద్వారా ఇప్పుడు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చామని, ఇప్పటి వరకు దానిపై ఆర్ఓ నుండి ఎటువంటి సమాచారం లేదని, అలాగే కాకినాడ రూరల్లో సుమారు 6,000 నకిలీ ఓట్లు ఉన్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ తెలియజేశారు. వలసపాకల జనసేన పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాల పంపిణీ జోరుగా సాగుతోందని, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు దగ్గర 1000 నకిలీ పట్టాలు ఉన్నాయని, స్వామినగర్లో 118 నకిలీ పట్టాలు పంపిణీ జరిగిందని, స్వామినగర్లో ఎటువంటి పట్టాలు మంజూరు చేయలేదని ఆర్టీఐ ద్వారా కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో విషయం తెలిసిందని, ఒక జర్నలిస్టుగా పనిచేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇంత దిగజారిపోవడం దారుణమని, ఇప్పటికైనా ప్రజలంతా తమ దగ్గర ఉన్న పట్టాలను ఒకసారి ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్లి తనిఖీ చేసుకోవాలని పిలుపునిచ్చారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఊరి ప్రజలకు ఆ ఊరిలోనే పట్టాలిస్తామని తెలిపారు. దొంగ ఓట్లు, దొంగ పట్టాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. పోయిన నెలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారని చెప్పి ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్కి జాయిన్ చేయండి. డబుల్ ఎంట్రీలు 6,000 డబుల్ ఎంట్రీలు, డెత్లు 1,600 డెత్లు, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్
500 అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఫిజికల్గా ఫోన్ చేస్తూ ఉంటే ఆర్ఓ గారు ఫోను ఎత్తట్లేదు. మొన్న రోజు మీటింగ్ పెడితే ఇంక ఫోన్లు ఎలాగే ఎత్తట్లేదు కదా అని వెళ్ళి కొన్ని విషయాలు చెప్పి రావడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నా. సరే పోతే గత వారం 10 రోజులుగా మీ అందరికీ నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతున్నాయి. నకిలీ పట్టాలు ఎవరో కాదు, పందిట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇవి కాక అనేక వేల పట్టాలు, నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మే 12వ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎతికితే సైట్ ఎత్తుకోవడానికి టైం లేకుండా మే 12వ తారీఖు రాత్రి ఇచ్చి లేదా 13 పొద్దులు కానీ ఇచ్చి తద్వారా ఓట్లు పొందామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇలా స్థలం ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ పట్టాలు మన పత్రికా విలేకరులు కూడా కొంతమందికి ఇస్తానన్నారు. ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలీదు. ఇస్తే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఈ పట్టాని ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా సైట్ ఎక్కడ ఉందనే దిక్కు కన్నా ముందు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకుని ఇది పట్టా అని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే స్వామినగర్లో ఈ పట్టా స్వామినగర్ చెందింది. స్వామినగర్లో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బస్సు యాత్రను చూసి అసూయపడుతూ దిమాగ్ ఖరాబై మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మరియు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉభయ గోదావరి జిల్లాలు జోనల్ ఇన్ఛార్జ్ జమ్మల మడక నాగమణి ఫైర్ అయ్యారు. ఆమె నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి పరదాల చాటున ఉంటున్నారని అంటున్న చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో వస్తున్న జనాభాను చూడలేకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. కరకట్ల కాంతారావు జాతీయ నటుడు కమల్ హాసన్ ను విమర్శించడం నీకు తగదని, నువ్వు చంద్రబాబు ఇప్పుడు కూడా కరకట్ట మీదే కాపురం చేస్తున్నారని గుర్తు చేశారు. నమస్కారం అండి, నేను మీ జమ్మల మడక నాగమణి, స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్, జోనల్ ఇన్ఛార్జ్, ఉభయ గోదావరి జిల్లాలో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదం అనిపించి నేను ఈ మాటలు చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజాయాత్ర, బస్సు యాత్ర ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది. అసలు రాయలసీమలో నభూతో నభవిష్యత్తుగా జరుగుతుంది. వీళ్ళు ఏమనేవారండి, వీళ్ళందరూ పరదాలు దాటికి రావట్లేదు, పరదాలు పెట్టుకుని ఉంటున్నాడు అన్నారు. ఇప్పుడు కళ్ళు కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆయన బస్సు యాత్ర చేసినా, సభలు పెట్టినా ఆ జనం ఏంటి, బస్సులోంచి వెళ్ళడం, జనాలు చూసి అక్కడికక్కడ దిగిపోతున్నారు. పరదాలకి భయపడి లేకపోతే ఇంకోటి భయపడి మనిషి అయితే అక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఎన్నున్నా సరే జనాలు అక్కడ ఆగారంటే దిగిపోయి వచ్చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఈయనకి మతిపోయింది. మొన్నటి వరకు అందరూ అనేవారండి చంద్రబాబు నాయుడు గారికి దిమాగ్ ఖరాబ్ అయింది అనేవారు. అంటే అది ఏంటని నిజమైన అనుకునేదాన్ని. ఈవేళ రుజువైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కరకట్ట కమల్ హాసన్ అంటున్నాడు. కరకట్ట కమల్ హాసన్ అంటే కరకట్ట మీద ఉండేది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు, మీరే కదా. కరకట్ట మీద ఉండేది మీరు. ఆ కమల్ హాసన్ అంటే జాతీయ నటుడు అండి, ఆయన ఎన్నో అవార్డులు పుచ్చుకున్న నటుడు. ఆయన్ని ఇలాగ కించపరుస్తూ మీరు మాట్లాడారు అక్కడ. మీరు ఒక్కటే కరకట్ట మీద ఉండేది మీరు. కత్తులు కాంతారావా లేకపోతే కరకట్ట మీద ఉన్న చంద్రమోహన, అవన్నీ మీకే చెందుతాయి. ఒక్కటండి, మీరు ఇలాంటి ఎన్ని మాటలు మాట్లాడినా, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, ఎన్ని చెప్పినా మిమ్మల్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. ఈ 2 రోజులు 3 రోజులు యాత్ర చూడండి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉందో, నవ్వుతో నా భవిష్యత్తు. ఆయన ఒక్కసారి బయటకు వచ్చి ఇలా తిరుగుతుంటే ఎంతలా ఉంది. దానికి మీరు పరదాలన్నారు. దానికి జవాబు చెప్పుకోలేక ప్రజలు ఎంత చేస్తున్నారంటే అని భయపడి మీరు ఇలాంటి మాటలు అంటున్నారని ప్రజలందరికీ తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలి, ప్రధాని మోదీ. ప్రధాని చేస్తోంది దేశానికి మంచిది కాదన్న ఢిల్లీ సీఎం.
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు, అక్కడి నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.